పరమశివుడికి ప్రీతికరమైన సోమవారం నాడే మహాశివరాత్రి రావడం, నేటితో కుంభమేళా ముగుస్తుండటంతో ప్రయాగ్రాజ్లోని పవిత్ర సంగమం భక్తజన సందోహంగా మారింది. కుంభమేళా చివరి రోజు పుణ్యస్నానాలు ఆచరించడానికి భక్తులు పోటీ పడుతున్నారు. ఇవాళ దాదాపు 1 కోటి మంది భక్తులు పవిత్ర స్నానాలు చేశారని కుంభమేళా నిర్వాహకులు తెలిపారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో గంగా, యమున, సరస్వతి నదుల పవిత్ర సంగమం కుంభమేళా చివరి రోజున హరహర మహాదేవ స్మరణతో మారుమోగింది. సోమవారం మహాశివరాత్రి అరుదుగా కలిసి రావడంతో పవిత్ర సంగమంలో స్నానమాచరించేందుకు భక్తులు పోటెత్తారు. మకర సంక్రాంతి నాడు ప్రారంభమయ్యే పవిత్ర స్నానాలు మహాశివరాత్రితో ముగుస్తాయి. కుంభమేళా చివరి రోజు మహాశివరాత్రి పర్వదినాన సోమవారం ఉదయానికే స్నానఘట్టాలు భక్తులతో రద్దీగా మారాయి. పోలీస్, కేంద్ర పారామిలిటరీ బలగాలు పెద్ద ఎత్తున మోహరించి పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాయి. ఆదివారం అర్ధరాత్రి నుంచే దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు ప్రయాగరాజ్ చేరుకున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని కుంభమేళా నిర్వాహక కమిటీ అన్ని చర్యలు తీసుకుంది. నిన్న రాత్రి వర్షం కురిసినా భక్తుల రద్దీ తగ్గలేదు. వర్షంలోనే భంబం బోలే అంటూ శివనామస్మరణతో భక్తిని చాటుకున్నారు. ఈ ఉదయం వర్షం తగ్గి సూర్యుడు కనిపించగానే సూర్య నమస్కారాల కోసం భక్తులు పోటీ పడ్డారు.